ట్రెక్కర్స్ని చూసి నాకు చాలా హుషారు కలిగింది. అలసట ఏమీ తెలియకుండా మేము ఆ మహానదికి చేరుకున్నాం. ఆ నది అద్భుతంగా ఉంది. ప్రవహించే నీరు చాలా ఫ్రెష్గా ఉంది. ఈ నీటిని తాగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పారు. అందరం ఆ మహాశివుడికి నమస్కరించి పుణ్యజలాన్ని తాగాం. నది చుట్టూ అద్భుతమైన వాతావరణం, ప్రకృతి అందాలు వర్ణనాతీతం. ఈ నదికి ఆ పరమేశ్వరుడే బ్రహ్మ ముహూర్తాన వచ్చి స్నానం ఆచరిస్తారని చాలామంది నమ్మకం. కొన్నేళ్ల క్రితం ఇక్కడే టెంట్లో ఉండే ఒక ఆవిడికి నీళ్ల శబ్దం వినిపించి బయటకు వచ్చి చూసింది. అక్కడ ఎవరూ లేరు, కానీ ఆ నీళ్లు మాత్రం కదులుతూ ఉండటం చూసింది. ఆ మహాశివుడే వచ్చారని చాలా ఆనందపడింది. ఈ యాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళకి ఆ శివుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో కనిపిస్తారని ఇక్కడికి వచ్చేవాళ్ళు బలంగా నమ్ముతారు. మేమందరం ఆ ప్రాంతంలోనే శివధ్యానం చేసుకుంటూ రాత్రి ఉన్నాం. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.